Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us this time to come into your presence and to hear your holy word. మీ సన్నిధికి వచ్చి మీ యొక్క పరిశుద్ధ వాక్కును వినడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు. Give us the ears to hear your word. నీ స్వరము వినగలిగే చెవులను మాకు దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Let us turn to Luke 2nd chapter and verse 19. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. Mary kept all these things and pondered them in her heart. మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. Or treasured all these things in her heart. ఆమె తన హృదయంలో వీటన్నిటిని కూడా భద్రం చేసుకుంది. We value some ornaments, gold and valuable things, and we treasure them properly. మనము కొన్ని విలువైనటువంటి వస్తువులను, ఆభరణాల అన్నింటినీ కూడా ఆ సంపదలాగా అన్నింటినీ కూడా ఎంతో భద్రంగా We దాచుకుంటాము. put them in bank వాటిని మనము బ్యాంక్లో పెడతాము. and we put them in lockers. అదే రీతిగా లాకర్స్లో కూడా So Mary was pondering and are treasuring all those things in her heart. ఇక్కడ మరియను చూసినట్లయితే మరియా ఆ మాటలన్నిటిని కూడా హృదయంలో భద్రంగా దాచిపెట్టుకొని ఉంది. What were those words? The words of angels, the words of shepherds, and the words of Elizabeth, and the word of God. మరి మరియ భద్రం చేసుకున్న మాటలు ఏంటి అంటే ఆ యొక్క దూతలు చెప్పినటువంటి మాటలు, గొర్రెల కాపరులు చెప్పిన మాటలు, దేవదూత చెప్పిన మాటలు, ఎలిజబెత్ చెప్పిన మాటలు, వాటన్నిటిని కూడా భద్రంగా దాచిపెట్టుకుంది తన హృదయం. What the angel told her. మరి దేవదూతలు ఆమెకు ఏం చెప్పారు? So about the son that God was giving to her. దేవుడు ఆమెకు అనుగ్రహించబోయేటువంటి కుమారుని గూర్చి దేవదూతలు సెలవిచ్చారు. How the son would be. ఏ రీతిగా ఆ కుమారుడు ఉండబోతున్నాడు? He will sit on the throne of David. అతడు దావీదు సింహాసనం పైన ఆసీనుడవుతాడు. There is government on his shoulders. అతని భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. 17th verse. 17వ వచనము. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి. Here we see about shepherds. మనము గొర్రెల కాపరులను గూర్చి చూసాము. All of a sudden those people, they gathered around manger, and the little one in the manger, and the Mary and Joseph. ఆ యొక్క గొర్రెల కాపరులు అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క పశువుల శాలలో తొట్టిలో పండుకొని ఉన్న శిశువు చుట్టుముట్టారు. మరియను యోసేపును చూశారు. They are with stinking dress. వారి యొక్క మురికి వస్త్రాలతో. But their heart was pleasing unto God. వారి వస్త్రాలు మురికిగా ఉన్నప్పటికీ కూడా వారి హృదయాలు మాత్రం దేవునికి సంతోషపెట్టే హృదయాలుగా ఉన్నవి. It was so strange things to Mary. అదంతా కూడా మరియ చూసినప్పుడు ఆమెకు ఎంతో వింతగా ఉంది. So she did not forget anything, but she was pondering. కానీ మరియ ఇవన్నీ చూసినప్పుడు ఏ విషయాన్ని ఆమె విడిచిపెట్టలేదు, కానీ వాటన్నిటిని కూడా తలపోసుకుంటుంది. 18th verse. 18వ వచనము. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. So these are wonderful things. అవన్నీ కూడా ఆశ్చర్యమైన సంగతులు. Touch the hearts of the hearers. విన్నవారి యొక్క హృదయాలన్నిటిని కూడా ఆ మాటలు తాకగలుగుతున్నవి. Let us also see again Luke 1st chapter. అదే రీతిగా లూకా సువార్త 1వ అధ్యాయము and 30th verse. 30వ వచనం చూసినట్లయితే we see Gabriel. ఇక్కడ మనం గాబ్రియేల్ దూతను చూస్తా ఉన్నాము. He said, "Fear not." ఇక్కడ భయపడకుము అని ఆ దేవదూత చెప్తున్నాడు. The Lord found favor in your life. దేవుని వలన నీవు కృప పొందితివి. And 31st verse. 31వ వచనం. He shall be called the Son of the Most High. The Lord God shall give him the throne of David. నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. What a wonderful words. అవి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఆ మాటలు. 37th verse. 37వ వచనం చూసి. The angel, he said, with God nothing is impossible. అక్కడ దేవుని దూత చెప్తా ఉన్నాడు, దేవుని చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. Nothing impossible
with God. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఏది నిరర్ధకం కాదు ఆయన She చెప్పింది. accepted everything. ఆ రీతిగా చెప్పినప్పుడు ఆమె ఆ మాటలన్నింటినీ కూడా అంగీకరించింది. So when we hear the word of God, మరి మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు, time and again we are hearing the word of God here. మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేవుని వాక్యం వింటూ ఉంటాము. We are also listening to the word of God through the messages on YouTube and so on. అదే రీతిగా యూట్యూబ్లలో వచ్చేటువంటి మన వర్తమానాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుట అనేది మనం sometimes God is speaking to you through the word of God directly. కొన్ని మార్లు దేవుని వాక్యం ద్వారా సూటిగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. Through the words that are kept in your heart. మరి మీ హృదయాల్లో పెట్టబడినటువంటి ఆ మాటల ద్వారా. But Mary accepted everything. మరియా చెప్పబడిన సమస్తాన్ని కూడా అంగీకరించింది. That is the power of God. అది దేవుని శక్తి. Power of the Holy Spirit. పరిశుద్ధాత్ముని శక్తి. The angel said the Holy Ghost will come upon you. దేవుని దూత చెప్పాడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. And you will be conceived. అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. That is the power. అది శక్తి. The power of God makes you to ponder over all these things and to rejoice in the word of God. దేవుని శక్తి మనలో ఉంచబడినటువంటి మాటలన్నిటిని కూడా తలపోసుకోవడానికి, వాటిని బట్టి సంతోషించడానికి సహాయం చేస్తాడు. It depends upon your response. అది నీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది. That word may be a strong word, it may be a new word, or it may seem that you cannot accept that. నీకు చెప్పబడే ఆ మాటలు ఒకవేళ అది వింతైనదే కావచ్చు, లేకపోతే అది ఎంతో బలమైనది కావచ్చు, కానీ it seems unacceptable. అది ఒక్కొక్కసారి నీకు అది అంగీకరించగలిగినదా అన్నంతగా కూడా ఉండవచ్చు అట్టి మాటలు. It depends upon your response. కానీ అదంతా కూడా నీ స్పందన పైన మాత్రమే ఆధారపడి It may be a strong rebuke. అది ఒకవేళ తీవ్రమైనటువంటి గద్దింపే కావచ్చు. It may be a bitter word. అదొక చేదు మాట అయి ఉండొచ్చు. But if your heart is not right with God, కానీ నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే your response will be negative. నీ యొక్క స్పందన అనేది అది వ్యతిరేకంగా ఉంటుంది. It will not be sweeter than the honey in your heart. అలాంటప్పుడు అది తేనె కంటే మధురంగా నీ యొక్క హృదయంలో ఉండదు. Remember, God's dealings always will not be like honey. దేవుని సంప్రదింపులు అనేవి అన్ని మార్లు తేనె వలె మధురంగా ఉంటాయని The word of God may be sweeter. దేవుని వాక్యము మధురంగా ఉండేదే కావచ్చు. It may be mighty. అది బలమైనది కావచ్చు. But if your heart is not right, కానీ నీ హృదయం సరైనదిగా లేకపోతే nothing will happen in your heart. నీ హృదయంలో ఏది జరగదు. You will become like a stone. నీవు ఒక రాతి వలె అవుతావు. You cannot respond positively. అప్పుడు నీవు ఒక సరి అయిన విధానంలో స్పందించలేకపోతావు. But you will act according to the word which you hear. కానీ నీవు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యానుసారంగా వ్యవహరించగలగాలి. As per the response, what did she do? What Mary did? ఆ యొక్క మాటలు విన్న తర్వాత మరి ఏ రీతిగా స్పందించింది? 39th verse. 39వ వచనం. What did she do? మొట్టమొదటగా ఆమె అంగీకరించింది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? Mary arose. మరియ లేచి. Yeah, she arose. ఆమె లేచింది. You have to arise from your situation. నీ పరిస్థితి నుండి నీవు లేవాలి. I don't know in what situation you are in. నీవు ఏ పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. What is your response? కానీ నీ స్పందన ఏ రీతిగా ఉంది? She arose, that's all. ఆమె లేచింది అంతే. Immediately she arose. వెంటనే ఆమె లేచింది. You must take action immediately. నీవు వెంటనే నీ స్పందన అనేది జరిగించాలి. Otherwise your negative thinking will become poison in your heart. లేదంటే నీ వ్యతిరేక తలంపులు నీకు విషపూరితంగా మారతాయి. So it depends upon the response. అది నీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది. When your heart rebukes you, నీ హృదయము నిన్ను గద్దిస్తున్నప్పుడు respond to it. దానికి నువ్వు స్పందించు. God's spirit works in your heart. దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటాడు. Don't reject the rebuking or the dealings of the Holy Spirit. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సంప్రదింపులను గద్దింపులను నువ్వు ఎదిరించవద్దు. She pondered over these things positively. మరియ ఈ విషయాలన్నిటినీ కూడా ఎంతో సరి అయిన రీతిగా ఆమె తలపోసుకుంటుంది. And set her journey to the hill country. ఆ తర్వాత
ఆమె ఆ యొక్క కొండ ప్రాంతంకు వెళ్ళాలి అనే ప్రయాణాన్ని ఆమె పెట్టుకుంది. She alone went to the house of Elizabeth. ఒంటరిగా ఎలిజబెత్ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిపోయింది. So what was she doing in the journey? మరి ఆ ప్రయాణం అంతట్లో ఆమె ఏం చేస్తుంది? Pondering over the words. ఆ మాటలన్నిటినీ కూడా తలపోసుకుంటుంది. You think about your journeys. మీరు మీ ప్రయాణాలను గూర్చి తలంచండి. Maybe a bus journey or train journey. కార్ ప్రయాణమైనా, బస్ ప్రయాణమైనా, ట్రైన్ ప్రయాణమైనా. How was her heart? ఆమె హృదయం ఏ రీతిగా ఉంది ఆ ప్రయాణం అంతా? 47th verse. 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. Rejoicing in God. ఆమె దేవుని యందు ఆనందిస్తుంది. And of her Savior. రక్షకుని యందు The ఆనందిస్తుంది. Savior was in her womb. ఆ రక్షకుడు తన గర్భంలోనే ఉన్నాడు. The God was above. దేవుడు ఆకాశమందు ఉన్నాడు. She was surrounded by the works of the Holy Spirit. ఆమె పరిశుద్ధాత్ముని క్రియల చేత, సంప్రదింపుల చేత There was rejoicing in her heart. ఆమె నింపబడింది. అదే రీతి ఆమె అంతరంగంలో ఉత్సాహం ఉన్నది. Why we are gathering here on Saturday nights? ఇక్కడ శనివారపు ఆ సమయాల్లో మనం అందరం ఎందుకు To prepare our hearts. ఎందుకు సమకూడుతున్నాము అంటే మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి. When you allow the Holy Spirit to work in your heart. మీరు పరిశుద్ధాత్మునికి అనుమతించి మీ హృదయాల కార్యం జరిగించడానికి అనుమతిస్తారు. When you respond to the dealings of the Holy Spirit positively. పరిశుద్ధాత్ముని సంప్రదింపులకు సరైన రీతిగా మీరు స్పందించగలిగితే Really there will be rejoicing in your heart. నిజంగానే మీ హృదయంలో ఉత్సాహం ఉంటుంది. When you get rejoicing in your heart. మీ హృదయంలో సంతోషం ఎప్పుడు మీరు పొందుకున్నారు? Only when you allow the word of God to work in your heart. దేవుని వాక్యము మీలో కార్యం జరిగించడానికి మీరు అనుమతించినప్పుడే సంతోషం పొందుకోగలుగుతారు. If there is no proper word in your heart, ఒకవేళ నీ హృదయంలో సరియైన వాక్యం లేకపోతే you will not have any wisdom. నీకు జ్ఞానం ఉండదు. You will not have any knowledge. నీకే తెలివి ఉండదు. Only the word of God will give you wisdom and knowledge. దేవుని వాక్యము మాత్రమే నీకు జ్ఞానమును తెలివిని ఇవ్వగలుగుతుంది. It is the most important thing. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. To be pondered over in your heart. నీ హృదయంలో వాటన్నిటిని తలపోసుకోవడము అనేది. Let's turn to 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథం చూద్దాము. 2nd chapter. 2వ అధ్యాయము. We see about Samuel's mother Hannah. ఇక్కడ మనము సమూయేలు తల్లి అయినటువంటి హన్నాను గురించి వింటున్నాము. We see about her words in her song, in her prayer. ఆమె ప్రార్థనలో ఈ యొక్క కీర్తనించే మాటలను మనం చూస్తున్నాము. 2nd chapter 8th verse. 2వ అధ్యాయము 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. All these words were in the heart of Mary. ఈ యొక్క మాటలన్నీ కూడా మరియ హృదయంలో ఉంచబడ్డాయి. There was much gap between Hannah and Mary. హన్నాకు మరియాకు మధ్య ఎంతో ఆ యొక్క వ్యవధి ఉన్నది. The time gap. ఆ సమయం అనేది అది ఎంతో ఎక్కువ సమయం వ్యవధి. But she was reading and meditating the word of God. కానీ మరియా దేవుని వాక్యాన్ని చదువుతూ ఎంతో ధ్యానించినటువంటి పరిస్థితితో ఉంది. Let's turn to Luke 1st chapter. లూకా సువార్త 1వ అధ్యాయం చూద్దాము. 52nd verse. 52వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. And 53rd verse. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. Yeah, she knew the word of God right from the beginning. ఆమెకు ఆరంభము నుంచి దేవుని వాక్యం తెలుసు మరియకు. So she was acting rightly, positively. కాబట్టి ఆమె ఒక సరి అయినటువంటి రీతిగా స్పందిస్తూ వస్తుంది. If you really know the word of God, నీవు నిజంగా దేవుని వాక్యం తెలుసుకున్నట్లయితే there is much knowledge in your head. నీ తలలో ఎంతో జ్ఞానం ఉంటుంది. But it must be in your heart. కానీ అది నీ హృదయంలో ఉండాలి. It may be any knowledge. అది ఏ జ్ఞానమైనప్పటికీ కూడా The most important knowledge is the word of God. చాలా ప్రాముఖ్యమైనది ఏది అంటే దేవుని వాక్యము. The word of God is written by the inspiration of the Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని వాక్యం రాయబడి ఉన్నది. That's why the first psalm says you must delight while you meditate the word of God. అందు నిమిత్తమే మొదటి కీర్తనలో రాయబడి ఉన్నది, దినము రాత్రి మీరు దేవుని వాక్యం యందు దివారాత్రం ఆనందించాలి.
So you will have the whole wisdom is in the word of God. కాబట్టి దేవుని వాక్యంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఉంది. Our spontaneous response was right. ఆ యొక్క సమయానికి అనుకూలమైనటువంటి స్పందన అనేది ఉంటుంది. Why? ఎందుకు? Her heart was full of the word of God. ఎందుకంటే ఆమె హృదయం అంతా కూడా వాక్యం చేత నింపబడింది కనుక. Always since childhood she was pondering, treasuring the word of God in her heart. బాల్యము నుండి ఆమె దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ మాటలన్నిటిని భద్రం చేసుకుంది. No negative thought in her heart. No negative heart against Roman government and so on. ఎలాంటి వ్యతిరేకమైన తలంపులు ఆ రోమా సామ్రాజ్యం గురించి కానీ ఇంకా మరి ఏ విషయం గురించి ఆమెకు లేవు. About her position. ఆమె పరిస్థితి గురించి లేదు. The Bible says she was poor, not rich girl. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె ఒక దీనురాలు అని. ఆమె ధనవంతురాలు కాదు. She had no money. ఆమెకు ధనము లేదు. She did not have remorse feelings. దాని నిమిత్తమై ఆమెకు ఎలాంటి పశ్చాత్తాపము చింత ఏది లేదు. Why? ఎందుకు? She was filled with the word of God. ఎందుకంటే ఆమె దేవుని వాక్యం చేత నింపబడింది గనుక. The word of God says the word of God is Jesus. దేవుని వాక్యం సెలవిస్తుంది the word of God took the form of Son of God. వాక్యము శరీరధారిగా మనుష్య కుమారునిగా ఉన్నాడు అని. And she herself was filled with the word of God. ఆమె తన హృదయాన్ని ఆ దేవుని వాక్యం చేత నింపుకుంది. That is how the word of God says God chose the womb of this poor girl. ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క బీదరాలి యొక్క గర్భమును దేవుడు కోరుకున్నాడు. She was always thinking about the great things that God has done in the olden days. అన్ని వేళలా తన యొక్క జీవిత దినముల్లో గత దినాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను ఆమె తలంచుకుంది. Shall we turn to Psalm 71? కీర్తనలు 71వ అధ్యాయం చూద్దాము. And verse 8. 8వ వచనము. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. Here the psalmist says the whole day my mouth is filled with the word and praise. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు దినమంతయు కూడా నా నోరు నీ కీర్తితో నీ ప్రభావ వర్ణనతో నింపబడ్డది అని. How? ఏ రీతిగా? According to the abundance of the heart the mouth speaketh. ఆ యొక్క హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. Matthew 12th chapter. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37th verse. 37వ వచనము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. When we hear the words of people, మనము ఆ యొక్క చుట్టూ ఉన్న వారి మాటలను ప్రజల మాటలను విన్నప్పుడు we can know the heart. మనం వారి హృదయాన్ని ఎరగగలుగుతాం. According to the words that you speak with your mouth. నీ యొక్క మాటలను బట్టి వారి హృదయాన్ని మనం కనుగొనగలుగుతాం. See the above verses. 34వ వచనం. Yeah. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. A good man bringeth good things from his heart. ఒక సజ్జనుడు తన హృదయంలో నుంచి మంచి విషయాలను తీసుకురాగలుగుతాడు. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పజెప్పవచ్చు. So how you speak vain words, unnecessary words. ఏ రీతిగా వ్యర్థమైన మాటలను మీరు మాట్లాడుతూ ఉన్నారు? According to the abundance of your heart. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి. All through the day and night. ఆ దినమే గాని రాత్రి గాని దినమంతా If you rejoice in meditating the word of God according to Psalm 1. మీరు ఆ కీర్తన 1వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దినము రాత్రి దేవుని వాక్యమందు ఆనందించువారైతే you will speak out the word of God only. మీరు దేవుని వాక్యాన్ని మాట్లాడతారు. This girl Mary, she was speaking only the word of God. ఇక్కడ మరియను చూసినట్లయితే ఆమె కేవలం దేవుని మాటలను మాత్రమే మాట్లాడగలదు. Not anything else. మరి దేని గురించి ఆమె మాట్లాడలేదు. There was praise in her mouth. ఆమె నోటిలో స్తుతి ఉంది. There were mighty things done in the olden days in her mouth. గతించిన ఆమె జీవిత దినాల్లో ఎన్నో గొప్ప కార్యములు జరగబడ్డాయి. She was talking about the government also. ఆమె ఆ ప్రభుత్వం ఆ రాజ్యం గురించి కూడా మాట్లాడుతుంది. Let's turn to Isaiah 40th chapter. యెషయా గ్రంథము 40వ అధ్యాయము and verse 10. 10వ వచనము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది.
There is reward in his hands. ఆయన చేతిలో బహుమానం ఉన్నది. If your heart is not right with God, ఒకవేళ నీ హృదయం దేవుని ఎడల సరిగ్గా లేకపోతే, now you are hearing the word of God. ఈ సమయంలో నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. At least now, if you don't repent, కనీసం ఇప్పుడైనా నీవు పశ్చాత్తాపడకపోతే, repent of your hardness of your heart, నీ హృదయ కాఠిన్యమును గూర్చి పశ్చాత్తాపడు. you will not get any reward from God. దేవుని యొద్ద నుండి నీకు ఎలాంటి బహుమానము ఉండదు. The word of God must come out always from your mouth. కాబట్టి అన్ని వేళలా దేవుని వాక్యమే నీ నోటి గుండా బయటికి రావాలి. In our journeys, we make the car as the temple of God. మన ప్రయాణాల్లో మనము ఆ కార్నే ఆ యొక్క దేవుని మందిరంగా చేసుకోగలుగుతాము. So our people, they recite some psalms. Psalm 51 దేవుని వాక్యాన్ని వల్లిస్తారు, చెప్తారు. and Isaiah 53 యెషయా 53, కీర్తన 53, and Psalm 23. అదే రీతిగా కీర్తన 23. Sometimes they recite. కొన్ని మార్లు దాన్ని ఆ రీతి కంటత చెప్తూ ఉంటారు. They spell out only the word of God. అది కేవలం దేవుని వాక్యము. I ask our people when they want some songs, I want them to listen to the reverential songs from cell phone. మన వారు ఆ పాటలు వినాలి అని అనుకున్నప్పుడు సరి అయిన దైవిక సంబంధమైన ఆ యొక్క పాటలను మాత్రమే వినమని నేను చెప్తూ ఉంటాను ఫోన్స్లో. Because we must spend the time properly. ఎందుకంటే మనం మన సమయాన్ని సరైన రీతిగా ఉపయోగించుకుంటాం. They can at least read the word of God aloud. కనీసము మరి గట్టిగా దేవుని వాక్యమైనా మనం చదవగలగాలి. That's how we want to spend our time. ఆ రీతిగా మనం మన సమయాన్ని గడపాలి. Not talking unnecessarily. అంతేగాని అనవసరంగా మాట్లాడాలని. I don't want them to open their mouths unnecessarily. వారు అనవసరంగా నోరు తెరవడము అనేది నేను కోరను. Yeah, you must be careful while you are on your journey. కాబట్టి మీరు మీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. Some of our sisters, when they travel by train, మన సహోదరులు కొంతమంది ట్రైన్ ప్రయాణాల్లో ఉన్నప్పుడు they give the gospel to the neighbor. వారు తమతో పాటు ఉన్న వారికి సువార్తను ప్రకటిస్తారు. They give their testimony. వారికి సాక్ష్యం చెప్తారు. They will always have some books with them in their handbags. అన్ని వేళలా వారి యొక్క ఆ యొక్క హ్యాండ్ బ్యాగ్స్ లో బుక్స్ని పుస్తకాలను ఉంచుకుంటారు. You must also cultivate that habit. కాబట్టి మీరు కూడా అలాంటి అలవాటును చేసుకోండి. They always think, with whom can I share my testimony? అన్ని వేళలా నేను ఎవరితో నా సాక్ష్యం పంచుకోవాలి అని వారు తలస్తూ To ఉంటారు. whom can I give the gospel? ఎవరికి సువార్త చెప్పగలుగుతాను? Yeah, I must win at least one soul. కనీసం ఒక ఆత్మనైనా నేను రక్షించగలగాలి. That is always in their heart. ఆ రీతిగా అన్ని వేళలా అది వారి But మనసు. some people, they waste their time కానీ కొంతమంది తమ సమయాన్ని వృధా చేస్తారు. and reading all unnecessary books. అనవసరమైన పుస్తకాలు చదువుతూ ఉంటారు. They look outside and they look this man or that woman and always look at these people and those who are quarreling. That's how they spend. Some వారు people. బయట వైపు చూడటము, లేకపోతే వీరిని వారిని చూడటము, గొడవ పెట్టుకునే వారిని చూడటము, ఈ రీతిగా ఎవరి సమయాన్ని So in my previous days, I used to spend by writing Samarpana magazine in the train and the bus. నా గత దినాల్లో బస్ ప్రయాణాల్లో కానీ ట్రైన్ ప్రయాణాల్లో నేను సమర్పణ పత్రికను రాయడంలో నా సమయాన్ని వెచ్చించేవాడు. It's not so easy to write. అది ఆ రీతిగా రాయడం అనేది అంత సులభతరమైన పని ఏం You will కాదు. always see the jolting. We cannot write properly. అన్ని వేళలా ఆ యొక్క ఆ ప్రయాణాల్లో రాయడం అనేది అది చాలా ఇబ్బంది, అది కదులుతూ ఉంటాము కనుక. But even then, అయినప్పటికీ కూడా I used to write నేను రాస్తూ ఉండేవాడు. some article or other. ఒకటి లేదా మరొకటి ఏదో ఒకటి రాస్తూనే ఉండేవాడు. That's how I used my journey time. ఆ రీతిగా నా ప్రయాణ సమయాన్ని నేను ఉపయోగించుకునేవాడు. Always filling myself with the word of God. అన్ని వేళలా నా సమయాన్ని, నా హృదయాన్ని దేవుని వాక్యంతో Sometimes నింపుకునేవాడు. the trains come late. కొన్ని మార్లు ట్రైన్ అది ఆలస్యంగా వచ్చేది. Sometimes I must wait all through the night. కాబట్టి కొన్ని మార్లు అయితే ఆ రాత్రంతా కూడా వేచి ఉండవలసిన పరిస్థితులు ఉండేవి. Then I will sit right on the floor and write something. అలాంటప్పుడు ఆ నేల మీద కూర్చొని నేను ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవాడు. I never nag or there is no seats anywhere here. నేను ఎక్కడ కూడా ఇక్కడ సీట్స్ లేవా అని వెతుక్కునేవాడనేం కాదు. Just God gave me the Bible.
దేవుడు నాకు బైబిల్ ఇచ్చాడు. Always I take some papers in my briefcase. అన్ని వేళలా నా బ్రీఫ్ కేసులో కొన్ని పేపర్స్ పెట్టుకునేవాడను. And I will write and write and write. ఆ తర్వాత అన్ని రాస్తూ ఉండేవాడను. Always I will be writing. అన్ని వేళలా రాస్తూ When ఉండేవాడను. I put my pen on the paper, నేను నా పెన్ని ఆ పేపర్ మీద పెట్టి God's Spirit moves me. ఆ రీతిగా రాస్తూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ కదిలించేవాడు నా చేతిని. Even in the middle of the night, ఆ యొక్క అర్ధరాత్రి సమయాల్లో I సైతం do the same thing. నేను అదే చేసేవాడను. I scribble some words on my paper. నేను కొన్ని మాటలు పేపర్ మీద రాస్తూ If you are not able to pray in the journey, మీరు మీ ప్రయాణాల్లో ప్రార్థించుకోలేకపోయినట్లయితే take some papers. కొన్ని పేపర్స్ తీసుకెళ్ళండి. Write your prayers in the paper. మీరు ఆ పేపర్ పైన మీ ప్రార్థనలు రాసి పెట్టుకోవచ్చు. That's how you can make use of the time properly. ఆ రీతిగా మీ సమయాన్ని సరైన రీతిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. If you don't make use of the time properly, మీరు ఒకవేళ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే some other thing will take hold of you. మరి ఏదో విషయము మిమ్మల్ని పట్టుకుంటుంది. Mary goes to Elizabeth. మరియా ఎలిజబెత్ యొద్దకు వెళ్ళింది. So what happened there? అక్కడ ఏం జరిగింది? Verse 41. 41వ వచనము. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. And 43rd verse. 43. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించింది. She accepted Mary as the mother of her Lord. ఎలిజబెత్ మరియను తన యొక్క ప్రభువు యొక్క తల్లిగా అంగీకరించింది. When this person, filled with the word of God, when she went to the house of Elizabeth, మరియా దేవుని వాక్యం చేత తన హృదయాన్ని నింపుకొని ఎలిజబెత్ యొద్దకు వెళ్ళినప్పుడు that made Elizabeth to accept Jesus as her Lord. ఈమె పరిస్థితి అనేది ఎలిజబెత్ను ప్రభువు యొక్క తల్లిగా మరియను అంగీకరించేదిగా చేయగలిగింది. She was the wife of a high priest. నిజానికి ఆమె ఎలిజబెత్ ఆమె ఒక ప్రధాన యాజకుడి భార్య. But the power of Mary, కానీ మరియలో ఉన్నటువంటి ఆ శక్తి, she was pregnant with the word of God. ఆమె దేవుని వాక్యం చేత నింపబడింది. When you are filled with the word of God, మీరు దేవుని వాక్యం చేత నింపబడ్డప్పుడు, when you are filled with the power of the word of God, దేవుని వాక్యపు శక్తి చేత నింపబడినప్పుడు you can be a blessing even to the seniors. మీరు మీ యొక్క పై వారికి, మీకంటే పెద్దవారికి సైతము ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. To anyone, ఎవరికైనా కూడా మీరు ఆశీర్వాదకరంగా మారగలుగుతారు. first fill your heart with the word of God properly. మొట్టమొదటగా మీ హృదయాన్ని దేవుని వాక్యం చేత సరైనదిగా నింపుకోండి. This is Sunday. ఇది ఆదివారపు దినము. After the worship, ఈ ఆరాధన తర్వాత you go home and do your works. మీరు వెళ్ళి మీ యొక్క పనులు చేసుకుంటారు. Instead of digesting the word of God, దేవుని వాక్యాన్ని you జీర్ణించడానికి are hearing the బదులుగా word of God, మీరు వింటున్నారు వాక్యం దేవుని, but you are doing as you please. కానీ మీకు ఇష్టం వచ్చిన రీతిగా మీరు You చేస్తారు. do not know how to act according to the commandment of God. అంతేగాని దేవుని మాటకు అనుసారంగా ఏ రీతిగా జీవించాలి One అనేది of the commandments of God is you remember to follow the Sabbath. దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పవిత్రంగా God ఆచరించాలి. has given you 7 days. దేవుడు 7 దినములు మనకి ఇచ్చాడు. 6 days God has given you to do your work. 6 దినములు మీ పనులు చేసుకోవడానికి ఇచ్చాడు. Just because you don't know the word of God, మీకు దేవుని వాక్యం తెలియట్లేదు గనక you act as you please. మీకు ఇష్టం వచ్చిన రీతిగా You మీరు don't have the వ్యవహరిస్తున్నారు. fear of God. అంతేగాని దేవుని భయం మీకు లేదు. This is the Sunday or the Sabbath. ఇది విశ్రాంతి దినము, Yeah. ఆదివారపు దినము. You must observe properly. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ఆచరించాలి. That's where you are failing. అందుకే మీరు ఓడిపోతున్నారు. Instead of digesting the word of God, దేవుని వాక్యము సరైన రీతిగా జీర్ణించుకోవడానికి బదులుగా you are forgetting to observe the holy day మీరు ఈ యొక్క properly. పవిత్రమైన పరిశుద్ధ దినాన్ని సరించడం అనేది మర్చిపోతున్నారు. Here we see Mary treasuring all the words of God in her heart. ఇక్కడ మరియా తన హృదయంలో దేవుని మాటలన్నిటినీ కూడా తలపోసుకోవడం మనం చూస్తున్నాము. 2nd chapter 19th verse. 2:19. Again మరియా మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. Yeah, she was rehearsing. ఆమె వాటన్నిటినీ కూడా తలపోసుకుంటుంది. Always rehearsing. అన్ని వేళలా వాటిని ధ్యానిస్తుంది. Always pondering. వాటిని భద్రం చేసుకొని She got the greatest reward. కాబట్టి ఆమె గొప్ప బహుమానం పొందుకుంది. You want some reward?
this reward or that reward. నీవు ఈ బహుమానం లేక మరేదో బహుమానం కావాలి అనుకుంటున్నావు. Some people, they strive much in sports. కొంతమంది ఆ క్రీడల్లో ఎంతో Night and day they work out, they exercise. వారు ఎంతో శిక్షణతో ఉంటారు, అభ్యాసం చేస్తూ I want to get trophy. నేను ఏ రీతిగానైనా ట్రాఫీని గెలవాలి. I must come first. నేను మొదటగా రావాలి. I must go to Olympics. నేను ఒలింపిక్స్ కి వెళ్ళాలి. They always work hard, work hard, work hard. ఆ రీతిగా దాని కొరకు వారు ఎంతో అభ్యాసం చేస్తారు, శ్రమ పడతారు. But what was the exercise of Mary? కానీ మరి యొక్క అభ్యాసం ఏమిటి? She was always treasuring, 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 treasuring. అన్ని వేళలా ఆమె తల పోసుకుంటూ ఉంది. Deuteronomy 11th chapter. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము and verse 18. 11-18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ your చేతుల heart and your mind also. మీ యొక్క హృదయాల్లో మీ మనసులో కూడా ఉంచుకోవాలి మాటలు. Yeah, remember this, your mind also must be filled with the word of God. నీ మనసు కూడా దేవుని మాటల చేత నింపబడాలి. Then when your husband says something against you, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పినప్పుడు, he is angry with you, అతను నీ ఎడల కోపగించినప్పుడు, your mind must be filled with the word of God. నీ మనసు దేవుని మాటల మీద మాటలతో నింపబడాలి. Then your mouth will work properly. అప్పుడు మాత్రమే నీ నోరు అనేది సరిగ్గా పనిచేస్తుంది. Proper words will come out of your mouth. సరి అయిన మాటలే అప్పుడు నీ నోటి గుండా బయటకు వస్తాయి. If there is no word of God in your mind, ఒకవేళ నీ మనసులో దేవుని వాక్యం లేకపోతే, or in the heart, నీ హృదయంలో లేకపోతే, you will react as you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు ప్రతిస్పందిస్తావు. Others may do some wrong thing against you. ఇతరులు నీ ఎడల ఏదైనా వ్యతిరేకమైనది చేయొచ్చు. Their actions may be wrong. వారి యొక్క క్రియలు ఒకవేళ తప్పుగా But your reaction should not be wrong. కానీ నీ యొక్క స్పందన అనేది ఎంత మాత్రం తప్పుగా You are falling in this sin. నీవు పాపంలో పడిపోతున్నావు. Sin of reaction. ఆ యొక్క ప్రతిస్పందించే విషయం Always pondering. That girl has done like this, that this man has done like that, and that man did so much wrong against me. All the time pondering all these negative things. అన్ని వేళలా ఈమె ఈ రీతిగా చేసింది, ఆ వ్యక్తి ఆ రీతిగా చేశారు అనేసి వీటినే తలపోసుకుంటూ Of course, the actions of all the people around you may be wrong. ఒకవేళ మీ చుట్టూ ఉన్న వారి యొక్క క్రియలు తప్పై ఉండవచ్చు. But your reaction should not be wrong. కానీ నీ యొక్క ప్రతిస్పందన అనేది తప్పుగా ఉండకూడదు. That's how Joseph maintained his life. ఆ రీతిగా యోసేపు తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. His brothers were harsh with him. యోసేపు యొక్క సహోదరులు అందరూ కూడా అతని ఎడల కఠినంగా They did not వ్యవహరించినప్పటికీ, act properly with his younger brother. తన ఆ చిన్నవాడైనటువంటి ఆ తమ్ముని ఎడల సరిగ్గా They వ్యవహరించారు. threw him in the pit ఆ యొక్క గోతిలో అతన్ని and నెట్టివేశారు. they sold him to the Midians. ఆ తర్వాత ఆ యొక్క వ్యాపారులకు అతన్ని అమ్మివేశారు. But his reaction was not wrong at all. అయినప్పటికీ అతని స్పందన అనేది తప్పుగా లేదు. Always he kept himself and his reactions properly according to the work of the Holy Spirit. అన్ని వేళలా అతని స్పందనను పరిశుద్ధాత్మకు అనుకూలంగా మాత్రమే ఉంచుకోగలిగాడు. That's how he got greatest reward in the world. ఆ రీతిగా అతను ఆ ప్రపంచంలోనే గొప్పనైనటువంటి బహుమానాన్ని పొందుకోగలిగాడు. He ruled Egypt. అతను ఐగుప్తు దేశం అంతటిని కూడా రాజ్యమేలాడు. There will be great reward when you meditate the word of God and study the word of God and keep the word of God in your mind and heart. కాబట్టి నీ మనసులో నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని ధ్యానించినట్లయితే గొప్ప The బహుమానాన్ని word of God stands forever. దేవుని వాక్యము నిత్యము నిలుచును. 1 Peter, 1st chapter, verse 26. The word of the Lord stands forever. మొదటి అధ్యాయము 24వ వచనం. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. Yeah, you must choose that thing which is forever and ever and always. కాబట్టి నీవు ఎప్పటికీ నిలిచేటువంటి దాన్ని నువ్వు ఎన్నుకోగలగాలి. That is the word of God. అది దేవుని వాక్యం. You must choose the eternal things. నీవు నిత్యమైన వాటిని ఎన్నుకోగలుగుతావు. You have to look only at those things. నీవు వాటిని మాత్రమే పరీక్షించగలగాలి. Young people, they gaze something. కానీ యవనస్తులు మరి ఏ వాటినో చూస్తూ ఉంటారు. Young man gaze at young woman. యవనస్తులు యవనరాలను చూస్తూ ఉంటారు. They were always gazing. అన్ని వేళలా వీరినే చూస్తూ ఉంటారు. And finally they fall. ఆ తర్వాత చివరికి చూస్తే ఎవరు పడిపోతారు. Your gazing must be right.
నీ యొక్క చూపు అనేది సరిగ్గా Your ఉండాలి. gazing must be at the word of God. నీ యొక్క చూపు అనేది అది వాక్యం మీద ఉండాలి. What God spoke to you in the beginning of your conversion. నీ మారు మనసు పొందిన తొలిటి దినాల్లో దేవుడు నీతో ఏం మాట్లాడారు? Those things only you must ponder over, gaze. ఆ విషయాలను మాత్రమే నువ్వు తలపోసుకోవాలి, భద్రపరచుకోవాలి. Let us look at St. Paul. పరిశుద్ధుడైన పౌలుని చూసినట్లయితే What did God tell him in the beginning of his conversion? అతడు మారు మనసు పొందినటువంటి తొలిటి దినాల్లో దేవుడు అతనితో ఏం చెప్తా ఉన్నారు? The book of Acts, అపోస్తుల కార్యములు 26th chapter 26వ అధ్యాయం and verse 18. 18వ వచనము. Paul did not forget what Jesus told him. పౌలు దేవుడు అతనికి చెప్పిన సంగతిని అతను మర్చిపోలేదు. He was addressing the king. అతడు ఆ రాజుకు ఆ విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు. What was he telling, narrating? ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? Yeah, only the word of God. దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్తూ 18th verse. 18వ వచనము. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. What exactly Jesus said? యేసుక్రీస్తు అతనితో ఏమని స్పష్టంగా చెప్పారు? He was narrating the same thing. అదే విషయాన్ని తను మళ్ళీ చెప్తా ఉన్నాడు. To bring the people out of darkness into the light. చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు ప్రజలను తీసుకొస్తావు. సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి and to give forgiveness for their sins. అదే రీతిగా నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ అనేది. So Paul also treasured all these words in his heart. మరి పౌలు కూడా తన హృదయంలో ఈ విషయాలన్నిటిని కూడా భద్రం చేసుకున్నాడు. That was the secret of Paul's life. అది పౌలు యొక్క జీవిత రహస్యము. If you preserve, if you ponder over the mighty things of God and the mighty word of God, దేవుని యొక్క అద్భుత కార్యములను ఆ యొక్క అద్భుతమైన వాక్యమును నువ్వు భద్రపరుచుకున్నట్టయితే then your heart reacts properly. అప్పుడు నీ హృదయం అనేది సరిగ్గా స్పందిస్తుంది. The heart is always mischievous. హృదయము అన్నిటికంటే కూడా అది మోసకరంగా. We see even in the first book of the Bible. అది మనము ఆ మొదటి ఆ గ్రంథంలోనే చూడగలుగుతాం. Genesis 6th chapter. ఆది కాండము 6వ అధ్యాయము and verse 5. 5వ వచనము. God saw the heart so evil. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. Always wicked. అన్ని వేళలా హృదయం అనేది ఎంతో చెడ్డగా ఉంది. Something will come out in your heart. నీ హృదయంలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. In this compound suddenly we see some thorny bushes, unnecessary plants, some weeds. ఈ ఆవరణంలో మన మధ్య కొన్ని మార్లు అనవసరమైనటువంటి పిచ్చి మొక్కలు లేదా ముళ్ళ తుప్పలు రావడం చూస్తూ ఉంటాము. I will make these girls to weed them out. అప్పుడు నేను ఈ అమ్మాయిలను అవన్నీ పీకేయడానికి చెప్తూ ఉంటాను. Then the compound appears pleasantly. అప్పుడు మాత్రమే ఈ ఆవరణం అనేది ఎంతో మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. Think about your heart. మరి నీ హృదయ పరిస్థితిని తలచి God has given you a pleasant heart. దేవుడు నీకు ఒక మంచిదైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు. But something is sprouting, something is coming up. కానీ ఏదో ఒకటి మొలుస్తూ ఉంది నీలో. What is that? ఏంటిది అది? Always the negative things will come up. అన్ని వేళలా వ్యతిరేకమైనటువంటివి నీలో నుంచి వస్తాయి. What wrong that girl has done to me? ఆ అమ్మాయి నా ఎడల ఏ తప్పు చేసింది? I cannot have anything to do with her. మరి అలాంటప్పుడు ఆమెతో నేను ఇంకా ఏమి చేయను. That is coming up in your heart. అలాంటి విషయాలు నీ హృదయంలో That is like a thorny bush. అది ఒక ముళ్ళ తుప్పలాగుంది. What you must do? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? By the help of the Holy Spirit, root it out. పరిశుద్ధాత్ముని సహాయంతో దాన్ని పెరికి వేయి. Then only the Spirit of God will move in your heart pleasantly. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు నీలో సంతోషంగా సంచరించగలుగుతాడు. And the Holy Spirit will give you harmony in your heart. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు. Jeremiah 17th chapter and verse 9. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. The heart is deceitful always. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. You are carrying your deceitful heart always on you. అన్ని వేళలా నీ మోసకరమైన హృదయాన్ని నీతో మోసుకుంటున్నావు. That's why negative thoughts are coming into your heart. అందుకొరకే నీ హృదయంలోనికి ఆ యొక్క వ్యతిరేక తలంపులు వస్తా ఉన్నాయి. Luke 1st chapter. లూకా సువార్త 1వ అధ్యాయం and verse 49. 49వ వచనము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు
నన్ను ధన్యురాలని అందరు. Great God has done great things in her life. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. But Israelites, they did not keep their heart properly. కానీ ఇశ్రాయేలీయులు తమ హృదయాల్ని సరిగ్గా పెట్టుకోలేదు. God has done great things in their lives also. దేవుడు వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేశాడు. But they forgot every work. కానీ వారు సమస్తమును కూడా మర్చిపోయారు. How many good things God is doing in your life? ఎన్ని మంచి కార్యాలు దేవుడు నీ జీవితంలో Are you forgetting? నీవు మర్చిపోతున్నావా? Then poison enters into you. అలాంటప్పుడు విషము నీ హృదయంలోనికి Poisonous plants will sprout out. ఆ యొక్క విషపూరితమైనటువంటి మొక్కలు మొలకెత్తుతాయి. Psalm 119 and verse 11. కీర్తన 119. What about David? దావీదు గూర్చిన విషయము 11th verse. నీ ఎదుట నేను పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. I treasured thy word in my heart. నేను నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. You will be far from sin. నీవు పాపమునకు దూరంగా ఉంటావు. 15th verse. 15వ వచనం. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను I మన్నించెదను. will meditate thy statutes. నేను నీ ఆజ్ఞలను ధ్యానిస్తాను. Whenever you get time, నీకు సమయం దొరికినప్పుడల్లా meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించు. And 16th verse. 16వ వచనం. I delight myself in the statutes. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. That's why when you meditate the word of God, you must have delight in your heart. అందు నిమిత్తమే మీరు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు హర్షించగలిగి సంతోషించగలరు. Then you will receive the great reward in your life. అప్పుడు మరి మీ జీవితాల గొప్ప బహుమానాన్ని మీరు పొందుతారు. God wants you to change your attitudes. దేవుడు మీ వ్యక్తిత్వాలని మార్చాలి అని తలస్తున్నాడు. You are keeping somebody in your heart. నీవు ఎవరినో నీ హృదయంలో పెట్టుకుంటున్నావు. Pondering. వారిని తలస్తూ ఉన్నావు. What wrong that man has done in your heart. ఆ వ్యక్తి నీ హృదయంలో ఏ తప్పిదం చేశాడు. There is a little magic. ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. That Lord God told me in the middle of the night about 2:30. దేవుడు ఆ యొక్క రాత్రికాల సమయం 2:30 You take out a paper. A4 size paper. ఒక A4 సైజ్ పేపర్ తీసుకున్నాను. Make it half. మీరు A4 సైజ్ పేపర్ తీసుకొని దాన్ని సగం చేయండి. First half. ఆ మొదటి సగంలో You draw your heart. మీ హృదయాన్ని వేయండి. And draw also that person with whom you are pondering always. అదే రీతిగా నువ్వు తలంచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని కూడా వేయండి. A big person. ఒక పెద్ద వ్యక్తి. So draw that person also. ఆ వ్యక్తిని కూడా వేయండి, గీయండి. So if you want to delight in the word of God, if you want to get reward, ఒకవేళ మీరు బహుమానం పొందాలి, దేవుని వాక్యమందు సంతోషించాలి అనుకుంటే don't make that person bigger and bigger. ఆ వ్యక్తిని పెద్దగా చేయవద్దు. Reduce that person. ఆ యొక్క వ్యక్తిని చిన్నగా చేయండి. Second half of that paper, that page. ఆ రెండవ సగము ఆ పేపర్లో రెండవ సగం. Again draw your heart. మరొకసారి మళ్ళీ మీ హృదయాన్ని గీసి Reduce that person. ఆ వ్యక్తిని చిన్నగా చేయండి. Small person. చిన్న Very వ్యక్తి, little person. చాలా చిన్న వ్యక్తిగా చేస్తే Then turn that paper. అప్పుడు ఆ పేపర్ ని The other page, the second page. అప్పుడు మరో వైపుకు ఆ పేపర్ ని త్రిప్పినట్లయితే Again take out the first part. ఆ పైన మళ్ళీ ఆ సగంలో Draw your heart. మళ్ళీ మీ హృదయాన్ని గీయండి. Reduce that person to the ant. ఆ వ్యక్తిని ఒక చీమంత సైజో లేదా దోమంత And you have సైజో reduced that person. ఆ యొక్క వ్యక్తిని చిన్నగా చేస్తే That means you are not pondering over that person. దాని అర్థం ఏంటంటే మీరు ఆ వ్యక్తిని గురించి తలంచట్లేదు అని. There's second half. ఆ తర్వాత ఆ మిగిలిన In సగంలో between first part and second part, write this verse in the name of Jesus. Yeah. మొదటి భాగానికి ఆ రెండవ భాగం ఇంకా క్రింద మిగిలిపోయిన భాగానికి మధ్యలో ఒకటి రాయండి. ఏమని అంటే యేసు నామమున. That's all. You get out. You say to that person which is so small, ఆ చిన్నగా చేసినటువంటి ఆ వ్యక్తిని ఆ యేసు నామమున నువ్వు బయటికి వెళ్ళు అనగా, get out from my heart. నా హృదయంలో నుండి బయటికి I వెళ్ళు. cannot ponder over you. నేను నిన్ను గురించి తలంచను. In the name of Jesus, యేసు నామమున I will treasure the word of God. నేను దేవుని వాక్యమును తలపోసుకుంటాను, భద్రం చేసుకుంటాను. Then the next half, ఆ తర్వాత ఆ మిగిలిన సగంలో draw your heart నీ హృదయాన్ని గీసినట్లయితే and draw the Bible in that heart. ఆ యొక్క హృదయంలో బైబిల్ని వేసుకోండి.
So pleasant. అది ఎంతో This magic God has given me in the middle of the night. గత రాత్రి దేవుడు ఈ మ్యాజిక్ గురించి నాకు చెప్పారు. Delight in the word of God. దేవుని వాక్యమందు సంతోషించండి. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, help our dear people. ఈ నీ ప్రియులకు మీరు సహాయం చేయండి. Give them right, proper spirit in their hearts. వారి హృదయాల్లో సరి అయినటువంటి ఆత్మను మీరు దయచేయండి. Help them to forgive everyone wronged against them. వారి ఎడల తప్పిదం చేసినటువంటి ప్రతి వారిని క్షమించగలిగేందుకు Let సహాయం them say, I forgive you. వారు నేను నిన్ను క్షమించానని చెప్పగలిగే పరిస్థితిని ఇవ్వండి. Help them to read the word of God. దేవుని వాక్యం చదవడానికి వారికి సహాయం చేయండి. Help them to meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి. Help them to delight in your word. నీ వాక్కులో సంతోషించేటువంటి సహాయం దయచేయండి. Give them fruitful life. వారి యొక్క ఫలభరితమైన జీవితాల్లో Help them to yield fruit. వారు ఫలాలు ఫలించులాగున కృపనివ్వండి. Touch them. వారిని ముట్టండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now the may grace of the Lord, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon you all. Amen.